సూపర్ ట్రెండింగ్ పార్ట్ టైం లేదా ఫుల్ టైం బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారా? అయితే ఎప్పటికీ డిమాండ్ తగ్గని 25 ప్రింట్ ఆన్ డిమాండ్ బిజినెస్ ఐడియాస్, రిటర్న్ గిఫ్టింగ్, కార్పొరేట్ గిఫ్టింగ్, టీ-షర్ట్ ప్రింటింగ్, పర్సనలైజ్డ్ గిఫ్టింగ్ అండ్ మరెన్నో అట్రాక్టివ్ బిజినెస్ ఆప్షన్స్ పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్. పూర్తి వివరాలకు సంప్రదించండి 7981110758. ఈ రోజు అయితే విజయవాడలో ఒక కార్యక్రమం అయితే నిర్వహించారు. దీనికి చీఫ్ గెస్ట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే అక్కడైతే ఉన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ జల జీవన్ మిషన్ అనేది ఒక సెంట్రల్ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా ఇంటింటికి కొలాయి అని చెప్పి అయితే ఎవరు నీటి కొరత ఒక్కరికి ఉండకూడదు అనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ స్కీమ్ అనేది అయితే ఇంట్రడ్యూస్ చేసింది. ఎప్పటి నుంచో ఉంది ఈ స్కీము. ప్రతి ఇంటికి, మారుమూలలో ఉన్న గ్రామాల్లో కూడా ప్రతి ఇంటికి ఇంటింటా కొలాయి ఉండాలి అని చెప్పేసి అయితే దీని ముఖ్య ఉద్దేశం. దీంట్లో నుంచి వాటర్ ఎలా వస్తాయి, ప్రతి ఇంటింటికి కుళాయికి వాటర్ ఎలా వస్తాయి అంటే ఎక్కడ బోర్లు అనేది వేయకూడదు అనమాట. మన ఏపీ సిచ్యువేషన్ కి వచ్చేసరికి 7 పెద్ద రిజర్వాయర్లు ఉన్నాయి మనకి. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజ్ అని చెప్పి ఇటువంటివి 7 పెద్ద రిజర్వాయర్లు ఉన్నాయి. మీడియం సైజ్ లో ఉండే రిజర్వాయర్లు ఒక 32 వరకు అయితే ఉన్నాయి. అదే విధంగా చిన్న చిన్న గ్రామాల్లో ఉండే ఆనకట్టలు కానివ్వండి, చిన్న చిన్న డ్యాములు కానివ్వండి, ఇటువంటివి దాదాపుగా మన ఏపీలో 92 వరకు అయితే ఉన్నాయి. ఈ డ్యామ్ల అనుసంధానంగానే ఈ పైప్ లైన్ అనేది కన్స్ట్రక్ట్ చేసి ప్రతి ఇంటింటికి ఒక్కొక్క కొలాయి అయితే ప్రతి ఇంటికి అయితే ఉండాలి. ఒక్కొక్క ఇంటికి దాదాపు 55 లీటర్లు సురక్షితమైన నీటిని అయితే విడుదల చేయాలి అని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అండ్ ఒక్కసారి మన గత ప్రభుత్వంలో కానీ మనం చూసుకుంటే వీళ్ళు వచ్చేసి ఈ స్కీమ్ లో దాదాపు 4,000 కోట్లు దుర్వినియోగం చేశారు అని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఏ విధంగా దుర్వినియోగం జరిగింది, అసలు ఏం చేశారు అనేది అయితే ఒక్కసారి మనం కానీ గమనిస్తే వీళ్ళు ఏం చేశారంటే ఇంటింటా కొలాయి అని చెప్పి అదొక్కటే మాత్రమే వీళ్ళకి అర్థమైంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే పైప్ లైన్లు అయితే వేశారు, కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి వేశారో వీళ్ళకి అర్థం కాలేదు. మామూలుగా ఈ వాటర్ అనేవి రిజర్వాయర్లు, ఆనకట్టలు, డ్యామ్లు వీటి నుంచి అయితే వాటర్ అనేది సప్లై జరుగుతూ ప్రతి ఇంటికి ఒక్కొక్క ట్యాప్ రూపంలో ప్రతి ఇంటికి 55 లీటర్లు అలా చేరుతుంది. దాదాపు ఒక 2 గంటల వరకు ఆ లైన్ అయితే వాటర్ అయితే వస్తూ ఉంటాయి. 2 గంటలు వాటర్ వదులుతారు. ఆ 2 గంటల్లో వీళ్ళు కావలసినటువంటి నీళ్ళు అయితే పట్టుకుంటారు. ఒకప్పుడు జరిగే పనితీరు అయితే ఇలా ఉండింది. కానీ గత ప్రభుత్వంలో చూసుకుంటే వీళ్ళు ఏం చేశారంటే ప్రతి ఇంటికి పైప్ అయితే వేయించారు. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు అంటే భూమిలోకి బోర్ వెల్స్ ద్వారా బోర్ అయితే వేయించి, అంటే ఇప్పుడు ప్రతి ఊర్లో ఇంటింటికి కుళాయి కావాలని చెప్పి ప్రతి చోట బోర్లు వేస్తే భూమి సారవంతం తగ్గిపోతుంది. గ్రౌండ్ లో లోపల నీళ్ళు అయితే తగ్గిపోతాయి. మనం ఆల్రెడీ మనకైతే రిజర్వాయర్ లో వాటర్ ఉన్నాయి, ఆ వాటర్ మనం వాడుకోవచ్చు. కానీ వీళ్ళు అతి తెలివి ప్రదర్శించి ఈ బోర్లు అయితే వేపించి 100లో 2 మాత్రమే నీళ్ళు అయితే వాళ్ళైతే చేరుకున్నారు. 2 మాత్రమే లబ్ధి అయితే పొందారు. కానీ లెక్కల ప్రకారంగా అయితే దాదాపు 4,000 కోట్లు అయితే వీళ్ళు వ్యర్థం చేశారు అని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆంధ్రప్రదేశ్ కి అధికారంలోకి మేము వచ్చాక 72,000 కోట్లు మా ఆంధ్ర అభివృద్ధికి కావాలి అని చెప్పి కేంద్రంతో మాట్లాడారని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ రోజు అయితే స్పష్టంగా చెప్పారు. గతంలో ఈ స్కీమ్ అయితే ఏదైతే ఉందో ప్రతి ఇంటికి కొలాయి అయితే ఏ విధంగా వెళ్తుందో దీన్ని రిజర్వాయర్ల నుంచి నీళ్లు తీసుకొని ప్రతి ఇంటికి నీళ్ళు అయితే అందుబాటులో ఉండేలాగా చూస్తామని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ రోజు మాట్లాడారు. పరిశుభ్రమైన నీరు అనేవైతే డెఫినెట్ గా ప్రతి ఇంటికి వెళ్ళాలి. క్లోరినేషన్ చేసిన వాటరే ఇంటికి అయితే వెళ్తాయి అని చెప్పి హామీ అయితే ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. వాటర్ కూడా ఎక్కడ బోర్వెల్స్ లో తీసుకోకుండా కేవలం రిజర్వాయర్ల నుంచే ఈ వాటర్ అయితే తీసుకొని ప్రతి ఇంటికి అయితే అందిస్తాము అని చెప్పి అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా స్పష్టంగా అక్కడున్న అధికారులు కూడా అయితే దీని గురించి అయితే మాట్లాడారు. ఈ జల జీవన్ మిషన్ అనేది ఏ విధంగా జనాల్లోకి వస్తుంది, తొందరలో జల జీవన్ మిషన్ అనేది ఈ పథకం అనేది వీలైనంత తొందరగా గ్రామీణాభివృద్ధికి కూడా ఈ వాటర్ అయితే కావాలి. కొన్ని సిటీస్ లో అయితే సమ్మర్ వస్తే చాలు గ్రౌండ్ లెవెల్లో భూమిలో వాటర్ అనేది తగ్గిపోతున్నాయి. ఆ టైంలో ఇప్పుడు వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? రిజర్వాయర్ల నుంచి. ఎందుకంటే రిజర్వాయర్లో రిజర్వ్ గా చేసుకొని పెట్టుకుంటారు ఆల్రెడీ వాటర్. ప్రతి ఇంటికి ఆ రిజర్వాయర్ నుంచి క్లోరినేషన్ చేసిన వాటర్ తీసుకుంటే అందరూ భూమి కూడా ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కూడా జరగదు. గ్రౌండ్ లెవెల్లో వాటర్ అనేది తగ్గకుండా ఉంటాయి. ఎప్పుడు అందుబాటులో భూమి సారవంతంగా ఉంటుంది. మనం రిజర్వాయర్ లో వాటర్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకో మాట కూడా అన్నారు, 98% రిజర్వాయర్ వాటరే యూజ్ చేసుకోవాలి. దగ్గరలో ఉండే
డ్యామ్ వాటర్ కానివ్వండి, చెరువు వాటర్ కానివ్వండి, ఇటువంటి పైప్ లైన్ కనెక్షన్ ద్వారా ఈ వాటర్ ని ప్యూరిఫై చేసి అయితే ఈ వాటర్ అయితే పంపించాలి. కానీ ఈ బోర్ సిస్టమ్ వల్ల అయితే భూమికి ఎక్కడ పడితే అక్కడ బోరింగ్ వేయడం వల్ల భూమిలో వాటర్ లెవెల్ తగ్గిపోతుందని చెప్పి అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కేవలం చాలా తక్కువ పర్సెంట్, 2%, 100%లో 2% మాత్రమే మనం బోర్వెల్స్ యూస్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఏరియాల్లో రిజర్వాయర్లు అందుబాటులో ఉండవు. అటువంటి ఏరియాలకు మాత్రమే ఈ బోర్వెల్స్ అనేవి యూజ్ చేసుకోవాలని చెప్పి అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే స్పష్టం చేశారు. అండ్ అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఎన్ని వేల కోట్లు అయితే వాళ్ళు దోచేశారో ఈ జల జీవన్ మిషన్ కింద అని చెప్పేసి అది కూడా చాలా క్లియర్ గా అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మీడియా ముఖంగా, ఈ సభాముఖంగా అయితే తెలియజేశారు.